ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయంలో ఒక ఒకటి రెండు సూచనలున్నాయి. యోహాను సూచనలు అంటే సాంకేతిక భాషలో వ్రాయబడ్డవి సూచనలుగానే చెప్తారు. సూచనలు అని చెప్పనప్పుడు వాటిని మనం అక్షరార్థంగా తీసుకోవచ్చు. సరే, ఈ అధ్యాయంలో కొన్ని సూచనలను యోహాను చూశారు. వాటి వివరాలు గ్రంథస్థం చేశారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి. ఇప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను, కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పం. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలవబడెను. సమస్త జనములను ఇనుప దండంతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెను. దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. ప్రియ విశ్వాసులారా, పరలోకమందు ఒక సూచన కనబడింది. 7వ ముద్ర విప్పబడిన తర్వాత 7 బూరలు, 7వ బూర ఊదబడిన తర్వాత సమస్తము దేవునిది అనే ఒక ప్రకటన వినబడడం, మెరుపులు, ఉరుములు, భూకంపం కలగటం, దేవుణ్ణి స్తుతించడం మనం చూసాము. ఈ తర్వాత ఒక సూచన యోహాను గారికి కనిపించింది. పరలోకమందు ఒక సూచన చూశాడు. ఏంటి సూచన అంటే, ఒక స్త్రీని చూచాడు. ఆమె సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. శిరస్సు మీద 12 నక్షత్రాలు, ఒక కిరీటము ఉంది. ఆమె గర్భిణి. ప్రసవ వేదన పడుతుంది. నొప్పులకు కేకలు వేస్తూ ఉంది. స్త్రీ ఒక సూచన చూస్తే మరొక సూచన కనిపించింది. ఆ సూచన ఏంటంటే, ఎర్రని మహాఘట సర్పం. ఆ ఘట సర్పం అది సర్పము. దానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. తలల మీద 7 కిరీటాలు కూడా ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, చూడండి, ఒక స్త్రీ కనిపించింది. ఎవరు ఈ స్త్రీ? సూచన అన్నాడు కాబట్టి ఈమె అక్షరార్థమైన స్త్రీ కాదు. మరి ఎవరికి సూచన ఈమె అంటే, కన్యమరియ అందామా? కాదు, కన్యమరియ కాదు. సంఘం అందామా? సంఘం దేవునితో ఉంది కదా. మరి ఇక్కడ సూచన ఎవరు? అది కూడా శ్రమల కాలంలో కనిపిస్తున్న సూచనకు అర్థం, అసలు ఈ సూచనకు ఎవరు సాదృశ్యం అంటే ఇశ్రాయేలు జాతి. ఇశ్రాయేలు జాతే ఒక స్త్రీగా కనబడుతుంది. యోహాను ఇశ్రాయేలు జాతినే ఒక స్త్రీ రూపంగా, సూచనగా వ్రాస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. సూర్య చంద్ర ఆమె 12 నక్షత్రాలు, కిరీటం ఉంది. అంటే ఇశ్రాయేలీయుల గోత్రాలు 12. ఒకానొకసారి యోసేపుకి కల వచ్చింది. కలను అన్నదమ్ముళ్ళకి అలాగే తండ్రికి చెప్తే, తండ్రి అన్నాడు, నేను సూర్యుడు, అమ్మ చంద్రుడు, మీ అన్నలు నక్షత్రాలు, మేమందరం నీకు సాగిలపడతామా అన్నాడు. అది యాకోబు చెప్పిన వర్ణన. సరే వినండి ప్రియ విశ్వాసులారా, సూర్యుడిని ధరించింది, చంద్రుని మీద నిలిచింది. అంటే ఈమె గొప్ప వర్ణన చూపిస్తున్నారు. నక్షత్రాలు 12 ఆమె శిరస్సు పైన ఉన్నాయి. కిరీటం ఉంది. ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతికి ప్రతీక. ఈమె గర్భిణి. ఈమె బిడ్డను ప్రసవించింది. మనం యెషయా ప్రవచన గ్రంథంలో చదువుతాము. మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, అధిపతి, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు. ఆయన భుజాల పైన రాజ్యభారం ఉన్నది. మనకు అనుగ్రహించబడిన శిశువు
కుమారుడు అని యెషయా అంటున్నాడంటే, యెషయా ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఇజ్రాయేలుకి ప్రజలకు అనుగ్రహించబడిన ఆ శిశువు ఎవరు? యేసు ప్రభువే. ప్రియ విశ్వాసులారా, ఇశ్రాయేలు జాతిలో నుండే, ఇశ్రాయేలీయుల్లో నుండే యేసు ప్రభువు వచ్చారు. ఇప్పుడు స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ గర్భిణి. ఆమె శిశువుని ప్రసవించింది. శిశువు యేసు ప్రభు. ఇశ్రాయేలీయుల్లో నుండి యేసు ప్రభువు వచ్చాడు. రెండో సూచన మహా ఘటసర్పం. అది ఎర్రని పెద్ద పాము. వాడు సాతాను. తలలున్నాయి, కొమ్ములున్నాయి. తలలు అంటే తెలివి. తెలివితేటలున్నవాడు. కొమ్ములు అంటే అధికారం ఉంది. ఆధిపత్యం ఉంది. ఎందుకంటే కిరీటాలు కూడా ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, సాతాను ఒకానొక దినాన యేసు ప్రభు దగ్గరికి శోధించడానికి వెళ్లి అంటాడు, "నాకు మ్రొక్కు. నాకున్న సర్వ అధికారాలు, ఈ లోక రాజ్య వైభవమంతా నీకిస్తాను" అన్నాడంటే అంతా సాతాను చేతిలో ఉంది. అందుకే వాడు మహాఘట సర్పం. ఎర్రని రంగు అంటే వాడు నరహంతకుడు. ఎరుపు రక్తానికి సాదృశ్యం. వాడు హంతకుడు. వాడు మోసపుచ్చేవాడు. వాడు ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. వాడు మోసపుచ్చుతూ ఉన్నవాడు. వాడు మహాఘట సర్పం. సైతాను వాడు. ఏం చేశాడు ఈ సాతాను అంటారా? ఇశ్రాయేలు జాతిలో నుంచి యేసు ప్రభు రాకుండా అడ్డగించాలని చూశాడు. ఆ స్త్రీ వెనకాల ఇక్కడ కూడా పడ్డట్లుగా అసలు ఎలాగైనా సరే ఇశ్రాయేలు జాతిలో నుండి యేసు ప్రభు రావద్దనుకున్నాడు. ఫరో ద్వారా ప్రయత్నం చేశాడు మోషే దినాలలో. ఆ తర్వాత మనం గమనిస్తాము హెరోదు రాజు ద్వారా యేసు ప్రభు జన్మించిన ఆ సందర్భంలో హెరోదు రాజు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత పిలాతు ద్వారా యేసుక్రీస్తుకి మరణశిక్ష విధింపాలని ఆశపడ్డాడు. కానీ ఎక్కడ జయించలేకపోయాడు. మోసగాడు ఓడిపోయాడు. ఇదే సూచన ఆమె స్త్రీ గర్భాన శిశువున్నాడు. ఆమె ప్రసవ వేదన పడి ప్రసవించింది. ఆ బిడ్డను ఏదో ఒకటి చేయాలని చూశాడు. బిడ్డను కూడా ఏమి చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ బిడ్డ పరలోకానికి కొనిపోబడ్డట్లుగా మనం సూచనగా యోహాను రాయటం చూసాం. వాస్తవమే కదా! యేసు ప్రభు కూడా అలాగే ఏదో చేయాలనుకున్నాడు గానీ, యేసు ప్రభునేమి చేయలేకపోయాడు. యేసు ప్రభువుని చంపేశాననుకున్నాడు. మూడో దినాన ప్రభు మృత్యుంజయుడై లేచాడు. తండ్రి యొద్దకు ఆరోహణుడయ్యాడు. ఇదిగో అదే సూచనగా రాస్తూ ఉన్నాడు యోహాను. అయితే ఏం జరిగింది? వాడింకా ఏం చేశాడు అంటే, ఆలోచన చేయండి. వెంటనే కోపగించుకున్నాడు. స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అచ్చట వారు 1200 అంటే 60 దినాలు అంటే 42 నెలల పాటు, 3.5 సంవత్సరాల పాటు ఆమె పోషించబడటం కోసం అరణ్యానికి ఆమె వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలు జాతి యేసు ప్రభువుని ఇశ్రాయేలు జాతిలో నుండి వచ్చిన యేసు ప్రభువుని అంతం చేయాలనుకున్నాడు సాతాను. కానీ అది తన వల్ల కాకపోయేసరికి ఇశ్రాయేలు జాతి మీద కక్ష కట్టాడు. చూడండి వివరాలు 7వ వచనం నుంచి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వ లోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది ద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చెను. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కల 2 ఆమెకియ్యబడెను. అచ్చట ఆ సర్పం ముఖము చూడకుండా ఆమె ఒక కాలము
కాలములు, అర్ధకాలము పోషించబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రక్కెను. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ప్రియవిశ్వాసులారా, ఆ స్త్రీ ప్రసవించింది. ఆ స్త్రీ ప్రసవించిన కుమారుని హింసించాలనుకున్నాడు ఆ ఘటసర్పం. అయితే అది సాధ్యం కాలేదు. కుమారుడు పరలోకానికి కొనిపోబడ్డాడు శిశువు. అందుచేత కోపగించుకున్నాడు. కోపగించుకొని ఆ స్త్రీ వెనకాల వెళుతున్నాడు. ఆ స్త్రీని హింసించాలని చూశాడు. అయితే ఆ స్త్రీ ఈ సర్పం బారి నుండి తప్పించుకొని పోవడానికి గొప్ప రెక్కలు, పక్షిరాజు రెక్కల వంటివి 2 ఆమెకియ్యబడ్డాయి. ఆమె ఎగిరింది. తనకు నియమించబడిన చోటుకి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె కాలము, కాలములు, అర్ధకాలం అంటే 3:30 సంవత్సరాలు ఆమె అక్కడ పోషించబడినట్లుగా ఆ సర్ప ముఖం చూడకుండా ఉండటానికి ఆమెకు నియమించబడిన విశ్రాంతి స్థలంలోనికి ఆమె చేరుకుంది. ఆమె అక్కడ ఉంది. అయితే ఆమె అలా వెళ్ళిపోతుంటే వెనకాల నదీ ప్రవాహంలాగా నీళ్లను క్రక్కాడు నోటి నుంచి. ప్రవాహంతో కొట్టుకొని పోవాలని, ఎలాగైనా ఆమెను హత్య చేయాలని. అయితే భూమి సహకారం అందించి నోరు తెరిచి భూమి ఆ నీటిని మృంగివేయగా ప్రియ విశ్వాసులారా, ఆ స్త్రీ తప్పించుకొని వెళ్ళింది. ఇలాగ 2, 3 సందర్భాలు ఇందులో ఉన్నాయి. మొదట ఈ స్త్రీని, ఆ స్త్రీ వెనకాల స్త్రీ సూచన, స్త్రీ వెనకాల సాతాను యొక్క పన్నాగాన్ని ముందు ధ్యానం చేద్దాము. ప్రియ విశ్వాసులారా గమనించండి. స్త్రీ ఇశ్రాయేలు జాతి. ఇజ్రాయేలీల మీద సాతాను పగపట్టాడు. కారణం ఏంటంటే ఇజ్రాయేలీల్లో నుంచి యేసు వస్తాడు. అందుకే ఇజ్రాయేలు జాతిని నిర్వీర్యం చేయాలని ఆశపడ్డాడు. కానీ వల్ల కాలేదు. అయితే వారు కాలం సంపూర్ణమైనప్పుడు కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభు జన్మించడం జరిగింది. అంటే ఇశ్రాయేలీల్లో నుండి యేసు ప్రభు వచ్చేసాడు. ఇప్పుడు వచ్చిన యేసయ్యనైనా చంపేయాలనుకున్నాడు. ముందనుకున్నాడు జాతిని చంపేయాలనుకున్నాడు. కుదరలేదు. 2 యేసయ్యను చంపేయాలనుకున్నాడు. సరే, ఒక మెట్టెక్కాడు. పిలాతు ద్వారా మరణ శాసనం విధించబడింది ప్రభువైన యేసుక్రీస్తుకి. సరే జయించేసాననుకున్నాడు. యేసు మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచేసరికి అపవాదికి ఓటమి. తట్టుకోలేని వేదనైపోయింది. అందుకు యేసుక్రీస్తు ప్రభువుని చంపలేకపోయినందుకు, ఆ యేసుక్రీస్తు ప్రభువుని భూలోకంలోనికి తెచ్చిన ఇజ్రాయేలు జాతి మీద పగపట్టాడు. ఇజ్రాయేలీల్ని రోమా ప్రభుత్వం ద్వారా ఎన్నో రకాల హింసలకు గురి చేశాడు. అలాగే ఇశ్రాయేలు దేశానికి నేటికి కూడా విరోధ దేశాలు ఎన్నో ఉన్నాయి. సాతాను ఆ జాతి మీద పగబట్టాడు. నేటికి ఆ పగ తీర్చుకుంటూనే ఉన్నాడు. అయితే దేవుని కృప ఆమెకు రెక్కలియ్యబడ్డాయంటే అది దేవుని కృప. ఆమె కాపాడబడుతుందంటే అంటే ఇశ్రాయేలు జాతి శేషిత ప్రజ. దేవుడు ప్రతి తరంలోనూ కాపాడుతూనే వస్తాడు. మహాశ్రమల కాలంలో కూడా శేషిత జనాంగాన్ని దేవుడు కాపాడుతాడు. ఎవరైతే మనం చూసాం గదా! 7వ అధ్యాయంలో 144,000 మంది అన్నట్లుగా మనం చూసామే. వారు మాత్రం క్షేమంగా ఉంటారు. దేవుడు వారికి క్షేమాన్నిస్తాడు. వారికి భద్రతిస్తాడు. ఎందుకంటే వారు ఎలాంటి వారనుకున్నారు? ఈ అధ్యాయంలోనే చెప్పబడింది. వారు ప్రాణాన్ని సైతం లెక్క చేయని వారు. వారు దేవుని కోసం సాక్ష్యం పలికిన వారు. గొర్రెపిల్లను రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు జయించారు. అందుకే వారికి భద్రత, క్షేమం. మరి ఈ ఘటసర్పం తీవ్రమైన కోపంతో ఆమె సంతానాన్ని అంటే శేషించిన ప్రజలనైనా ఎలాగైనా హింసించాలని సముద్ర తీరాన వెళ్లి యుద్ధం చేయాలని వేచి ఉన్నాడు. ఇదొక సందర్భం అయితే, ఈలోపు మరొక సందర్భం జరిగింది. అదేంటంటే పరలోకమందు మిఖాయేలుకి, సాతానికి మిఖాయేలుతో అతని దూతలకు అంటే దేవుని పక్షంగా ఉన్న దూతలకు, సాతాను పక్షంగా ఉన్న సాతాను అనుచరులకి యుద్ధం జరిగింది. యుద్ధంలో సాతాను ఓడిపోయాడు. పడద్రోయబడ్డాడు. ఈ కోపం గూడా ఎక్కువైపోయింది. ప్రియ విశ్వాసులారా, సాతాను తనకు సమయం కొంచెమే ఉందని పరలోకం నుండి యోహానుకు ఒక ప్రకటన వినిపిస్తుంది. ఏమనంటే, పరలోకమా ఉత్సహించు, సంతోషించు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యము, శక్తి అన్నీ ఆధిపత్యము దేవునిది. ఆయన క్రీస్తుది అయిపోయింది. అంతా దేవునిదే. ఆధిపత్యం అంతా దేవునిదే. సర్వయుగాల సజీవుడు ప్రభువే.
ఏలేవాడు ఆయనే, అద్వితీయుడు ఆయనే, అధికారి ఆయనే, అంతా ఆయనదే అనే స్వరం వినిపిస్తూనే మరొక స్వరం వినిపిస్తుంది. అంటే ఆ స్వరమే మరో మాట పలికారు. ఏమనంటే, "భూమి, సముద్రమా మీకు శ్రమ." ఎందుకు శ్రమ అయ్యా అంటే, అపవాది ఓడిపోయాడు. వాడు మోసగాడు. ఆది నుండి ఉన్న ఆది సర్పం ఏదెను వనంలో కూడా వీడున్నాడు. హవ్వ, ఆదాములను మోసం చేశాడు. వీడు సాతాను మోసగాడు. సాతానంటే శత్రువు. సర్పం అంటే వీడు శక్తి గలిగిన బలవంతుడు. దేవుని వ్యతిరేకి. వీడు దేవునితో పోరాడేవాడు. వీడు సైతాను. ప్రియ విశ్వాసులారా, ఇదిగో ఇలా చెప్తారు వేద పండితులు. వీడు అందమైన కెరూబు లూసిఫర్. దేవుడు ఎంతో చక్కగా చేశాడు. అయితే దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకున్న వేళ దేవుడు ఇతన్ని త్రోసివేయగా వీడు అపవాది అయ్యాడని, నాటి నుండి దేవుని మీద దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలకు వ్యతిరేకంగా తిరిగాడని వేద పండితులు కొన్ని వచనాలను బట్టి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. విశ్వాసులారా, వీడు వంచకుడు, మోసగాడు. వెలుగుదూత వేషం వేసుకుని నీ ప్రక్కనే వచ్చి నిన్ను మోసం చేస్తాడు, జాగ్రత్త. అలాగే నిన్ను భయపెట్టేవాడిగా వస్తాడు. కొన్ని సందర్భాల్లో భయపెడతాడు. కొన్ని సందర్భాల్లో మోసం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో రెచ్చగొడతాడు. ఏదైనా చేసి నిన్ను దేవునికి దూరం చేయడమే వీడి పని. వీడి సమయం కొంచెమే. అదిగో 42 మాసాలు మాత్రమే. అంటే అది మహాశ్రమల కాలం. అందులో సగం పూర్తయిపోయింది. ఇంకా సగమే ఉంది. 3.5 సంవత్సరాలే వాడికి సమయం ఉంది. కాబట్టి విజృంభిస్తున్నాడు. నిజమే. నేటికి వాడు అలాగే విజృంభిస్తున్నాడు. మహాశ్రమల కాలంలో ఇంకా చెలరేగిపోతాడు. ఇప్పటికే వాడి కార్యాలు మనం చూస్తున్నాము. విశ్వాసులారా, భక్తులను చెప్పుకుంటున్న వారలారా, జాగ్రత్త. వాడందరిని మోసపుచ్చుతాడు. సాతాను వాడు. అలాగని బూచీలాగా వస్తాడనుకునేరు. జాగ్రత్త. అందంగా వస్తాడు. అందమైన మాయలో పడవేసి పాపంలోనికి నడిపిస్తాడు. ప్రభువుకు దూరం చేస్తాడు. జాగ్రత్త. వీడు ప్రయోగించే మరొకటి అదేంటంటే భయపెడతాడు. పిరికి ఆత్మను నూరిపోస్తాడు. కొందరినేమో పిరికితనంతో చెడగొడతాడు. కొందరినేమో మాయ చేసి చెడగొడతాడు. మోసం చేస్తాడు. కొందరినేమో వేషం వేసుకొనొచ్చి వాళ్ళలాగే భక్తుల్లాగా నటించి మోసం చేస్తాడు. వీడి బారిన పడకండి. పడితే శ్రమ. భూమి, సముద్రమా శ్రమ. అపవాది పడద్రోయబడ్డాడు, జాగ్రత్త. విశ్వాసులారా, అపవాదితో జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకు వారిలో నుండి ప్రభు వచ్చాడని జాతి మీద కక్ష కట్టాడు. ప్రభువు మీద కక్ష కట్టాడు. ఇశ్రాయేలు జాతిలో శేషించిన ప్రజల మీద కూడా కక్ష కట్టాడు. వీడెన్ని చేస్తేనేమి, దేవుడు ఎవరికైతే అండగా ఉంటారో వారు ఎప్పుడూ క్షేమంగా ఉంటారు. వారు ఇశ్రాయేలీలైనా, సంఘమైనా, అన్యులైనా ఎవరైనా సరే. దేవుడు ఎవరికైనా క్షేమాన్నిస్తే అపవాది కూడా వారిని తాకలేడు. విశ్వాసులారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోగలిగేది ఇదే. అపవాది సమయం తక్కువగుంది. వాడు ఇశ్రాయేలీయుల మీదే కాదు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న ప్రజలందరి మీద పగబట్టి, మోసం చేసి దేవునికి దూరం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే వాక్యానుసారంగా జీవించు, వాక్యాన్ని ఎక్కువగా చదువు, ప్రార్థించు, మెలకువ కలిగుండు. దేవుడేంటో తెలుసుకో, సాతానేంటో తెలుసుకో. సాతాను మాయలు ఎలాగుంటాయో నీకు తెలియాలంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. విశ్వాసులారా, మరో పాఠం, కన్నయ్యున్న ఆ స్త్రీ శిశువును కనింది. శిశువును కాపాడాడు. స్త్రీకి కూడా కాపాడాడు. స్త్రీని పోషించాడు. అలనాడు ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో మన్నా పెట్టి పోషించాడు. ఈ స్త్రీని కూడా 42 మాసాలు పోషిస్తాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని మహాశ్రమల కాలంలో కూడా పోషిస్తాడు. ఆయన్ని ఆశ్రయించు. శ్రమలో నిన్ను కూడా పోషిస్తాడు. నీకు అండగా నిలుస్తాడు. ఆ స్త్రీకి ప్రతి పరిస్థితిలో తోడుగున్నట్లు, మనం తప్పించుకోవడానికి రెక్కలిచ్చినట్లుగా అది సూచన మాత్రమే. అని అక్షరార్థంగా నా జీవితాలకు అన్వయించుకుంటే ఇది ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యమే. అయినప్పటికీ ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా పాఠం నేర్చుకోవచ్చు. ఇజ్రాయేలీయులకి సహకారి అయి ఉన్న దేవుడు, ఆయన్ని నమ్మున నీకు నాకు కూడా సహకారి. ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడే నీకు నాకు. ఆయన్ని నమ్ముకున్నాం గనుక సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈయన సహాయం చేస్తాడు. ఆయన్ని ఆశ్రయించు. సాతాను ఉన్నాడు, జాగ్రత్త. మోసం చేసి పడవేసి దేవుడికి దూరం చేస్తాడు, జాగ్రత్త. సాతాను పన్నాగాలను పసిగట్టు. పసిగట్టాలంటే వాక్యం చదువు. వాక్యాన్ని ధ్యానం చేయి. దివారాత్రులు ధ్యానించు. వాక్యానుసారంగా జీవించు. ప్రార్థన చెయ్యి. మెలకువగొండు. దేవునికి దగ్గరగా ఉండు. లోకంలో ఉంటే సాతాను మాయలో పడిపోతావు. దేవునికి దగ్గరగా ఉంటే ఏది నిజమో, ఏది కల్లో దేవుడు నీకు స్పష్టం చేస్తాడు. అప్పుడు నీవు అపవాది తంత్రాలు తెలుసుకోగలుగుతావు. లేఖనాలు ఇలాగ చెప్తున్నాయి, మీరు దుష్టుని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. సరే, దుష్టుని ఎదిరించాలంటే శక్తి కావాలిగా.
శక్తి ఇచ్చేది దేవుడే. దేవుడిని ఆశ్రయించు. విశ్వాసులారా, ఇజ్రాయేలు ప్రజలు సూచనగా ఉన్నారు. సాతాను సూచనగా ఘటసర్పంతో పోల్చి, ఇజ్రాయేలీల్ని స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు యోహాను ఈ అధ్యాయంలో. విశ్వాసులారా, ఇశ్రాయేలీయులకు పోల్చబడిన ఆ స్త్రీకి సహాయం చేసిన దేవుడే తను నమ్ముకున్న నీకు నాకు సహకారి. సాతాను ఎక్కడున్నా వాడు మోసపుచ్చేవాడే, వాడు హాని చేసేవాడే. వాడికి దూరంగా ఉండు. ఆ స్త్రీకి అంటే ఆ జాతికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడే నీకు నాకు సహకారి. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీయులకి సహాయం అందుతుంది. సంఘమైతే దేవుని దగ్గరే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత కాలం మనం ఈ వర్తమాన కాలంలో కూడా మన దేవుడు ఎల్లవేళలా సహాయం చేస్తాడు గనక ఆయన్ని నమ్ముకొని ఆశ్రయిస్తే సహాయము చేస్తాడు. అపవాది తంత్రాల నుండి విడిపిస్తాడు. విడిపించబడాలంటే ప్రభువుకి దగ్గరికి రా. ప్రభువుని హత్తుకో. ప్రభువునే ఇష్టపడు. ప్రభు వాక్యాన్ని ధ్యానించు. ప్రార్థించు. భక్తి చెయ్యి. మంచిగా కొనసాగు. నీ జీవితాన్ని యేసు చేతిలో పెట్టు. యేసు నిన్ను నడిపించడానికి ఆయన అధికారానికి నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో. రాజుల రాజైన యేసే మనందరికీ తోడు. ఆయనే నిత్య సహకారి. ఆయనే మనల్ని రక్షించే రక్షకుడు. అపవాది తంత్రాల్లో పడకుండా ఉండాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించిన వారే దుష్టుని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మరి ప్రభువు మనకు సహకారిగా ఉండి సహాయం చేస్తూ ఉండగా అపవాదిని ఎదురిస్తూ మనం దేవునికి ఇంకా దగ్గరవుతూ ముందుకు సాగిపోదాం. ప్రభు ఈ మాటలన్నీ ప్రతి ఒక్క హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.